Hi friends, in this class we're going to discuss about computation of total income and tax liability. మనం ఎన్ని క్లాసెస్ విన్నప్పటికీ కూడా ఒక్కొక్క పాయింట్స్ చూస్తున్నప్పుడు మనకి కొత్తగా ఉంటుంది, ఇది ఎలా చేయాలి అండ్ నెక్స్ట్ రేట్స్ కూడా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొంచెం డౌట్ ఉంటుంది. డౌట్ఫుల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ కూడా రాంగ్ వస్తుంది. ఈ క్లాస్లో నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ క్వశ్చన్లో మ్యాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ అయ్యేలాగా ఈ క్వశ్చన్ తీసుకున్నాను. సో ఈ క్వశ్చన్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూడగానే ఫస్ట్ వరీ అవ్వద్దు, భయపడొద్దు. ఫస్ట్ ఏం చేయాలంటే, నేను ఇప్పుడు ఎలా క్వశ్చన్ చదువుతున్నానో అలా ట్రై చేయండి. ఈచ్ పాయింట్ అనలైజ్ చేస్తూ చదివితే మీకు ఈజీగా అందులోనే ఆన్సర్ తెలిసిపోద్ది. ఓకే, స్టార్ట్ చేద్దాం. శ్రీమతి రమాదేవి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఏంటవి? లైక్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ లాంటివి. రిసీవ్డ్ ద ఫాలోయింగ్ ఎమోల్మెంట్స్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 2023-24 అండ్ షీఈస్ అట్ ద ఏజ్ ఆఫ్ 59 years. ఇక్కడ 59 years అని ఎందుకు మెన్షన్ చేసి ఉండొచ్చు అంటే, ట్యాక్స్ రేట్స్ కోసం. అబౌవ్ 60 అయితే అంటే 61 years నుంచి ట్యాక్స్ రేట్స్ ఒకలాగా ఉంటాయి, బిలో 60 అయితే ట్యాక్స్ రేట్స్ ఒకలా ఉంటాయి. సో మనం నార్మల్ రేట్సే తీసుకోవాలి. బేసిక్ పే 35,000 పర్ మంత్ అంటే మనం 1 yearకి క్యాలిక్యులేట్ చేయాలి. డియర్నెస్ అలవెన్స్ 15,800 పర్ మంత్, ఇది 1 yearకే క్యాలిక్యులేట్ చేయాలి. కానీ డియర్నెస్ అలవెన్స్లో ఇది రిటైర్మెంట్ బెనిఫిట్స్లోకి ఎలా ఉంది అని ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఎక్కడ క్యాలిక్యులేషన్ వచ్చినప్పటికీ కూడా శాలరీలో ఈ పాయింట్ని తీసుకోని అవసరం లేదు. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 6,000 పర్ మంత్, ఈమె గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి దీని కండిషన్స్లో లీస్ట్ 5,000 కాబట్టి 5,000 ఎగ్జెంప్టెడ్, 1,000 ట్యాక్స్ పే చేయాలి. షీ రిసీవ్డ్ ఎడ్యుకేషనల్ అలవెన్స్ ఫర్ హెర్ డాటర్ ₹1,000 పర్ మంత్, బట్ యాక్చువల్లీ ఫీ ఈజ్ పెయిడ్ బై హెర్ మదర్ ఇన్ లా. మనకి ఎవరు పే చేశారనేతో సంబంధం లేదు, ఎంత వచ్చింది దానికి ఎగ్జామ్షన్ ఎంత అనేదే మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ 1,000 వస్తున్నప్పటికీ ఒక డాటర్కి, ఒక చైల్డ్కి 100 వరకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి 12 months 12,000 అవుద్ది కదా. దానిలో ₹100 ఎగ్జెంప్టెడ్ కాబట్టి 1,200 ఎగ్జెంప్టెడ్, రిమైనింగ్ ట్యాక్స్. షీ ప్రొవైడెడ్ ద ఫాలోయింగ్ ఫర్ హెర్ పర్సనల్ అండ్ ఆఫీస్ పర్పసెస్. ఈ కింద ఉన్నవి ఆఫీస్ పర్పస్ కోసం అండ్ నెక్స్ట్ పర్సనల్ పర్పస్ కోసం ఇచ్చినవి అనమాట. ల్యాప్టాప్ కాస్టింగ్ 50,000, ఇది పర్క్విజిట్ కాబట్టి దీని మీద ట్యాక్స్ లేదు. ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు దాని మీద ట్యాక్స్ ఏమీ కట్టనవసరం లేదు. స్మాల్ మోటార్ కార్ అని మెన్షన్ చేశాడంటే అది 1600 cc అంటే 1.6 cc కంటే తక్కువ ఉంది కాబట్టి దానికి 1,800 తీసుకోవాలి. అండ్ ఎంప్లాయర్ పేస్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ డ్రైవర్స్ శాలరీ. ఎంప్లాయరే అంటే గవర్నమెంటే అన్నీ పే చేస్తుందంట డ్రైవర్ శాలరీతో పాటు. డ్రైవర్ శాలరీ ఎంత తీసుకోవాలి అంటే 900 పర్ మంత్ తీసుకోవాలి. అంటే మోటార్ కార్కి 1,800, డ్రైవర్కి 900. హెర్ కంట్రిబ్యూషన్ ఆఫ్ SPF ఇస్ 10% ఆఫ్ శాలరీ అండ్ 12% బై ద ఎంప్లాయర్. మనకి స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ అనేది గవర్నమెంట్ పీపుల్కి వస్తుంది. ఇక్కడ ఎంప్లాయర్ పే చేసిన ట్యాక్స్ లేదు. ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఉంటే అది ATC ప్రకారం డిడక్షన్ ఉంది. దాని మీద ఒకవేళ ఇంట్రెస్ట్ వచ్చినా కూడా అదేమీ ట్యాక్స్ లేదు. ఒకవేళ ఈ ప్రావిడెంట్ ఫండ్ అనేది బల్క్గా అంటే క్యూములేటివ్ అమౌంట్ డ్రా చేసినప్పటికీ కూడా దాని మీద ట్యాక్స్ లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద ఎంప్లాయర్ ప్రెజెంటెడ్ గిఫ్ట్ వర్త్ 11,000 సిల్వర్ ఆర్టికల్స్. మనకి ఇక్కడ గిఫ్ట్ అని ఇచ్చాడు అంటున్నాడు. ఇక్కడ గిఫ్ట్ 5,000 వరకే ఎలిజిబిలిటీ ఉంది, అది డిడక్షన్కి. సో 11,000 నుంచి 5,000 డిడక్ట్ చేస్తే ఎంత? రిమైనింగ్ 6,000 ఈజ్ ట్యాక్సిబుల్. ద ఎంప్లాయర్ పెయిడ్ క్లబ్ మెంబర్షిప్ ఫీ ₹13,800 ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అసెసీ అండ్ హెర్ ఫ్యామిలీ. క్లబ్ మెంబర్షిప్ తీసుకున్నాడు, ఎంతైతే తీసుకున్నాడో అది ఫుల్లీ ట్యాక్సిబుల్ అనమాట. నెక్స్ట్, హెర్ పేమెంట్స్ ఏమున్నాయి? ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇది ఎగ్జెంప్టెడ్. అడ్వాన్స్ ట్యాక్స్, ఇది మనం ట్యాక్సిబుల్ ఇన్కమ్లో ట్యాక్స్ పే చేస్తాం కదా, ఆ అమౌంట్ నుంచి డిడక్ట్ చేస్తాము. TDS కూడా ఎంతైతే ట్యాక్స్ పే చేయాలో ఆ అమౌంట్ నుంచి డిడక్ట్ చేస్తాము. రీపేమెంట్ ఆఫ్ హౌస్ లోన్ 72,000 ఇంక్లూడింగ్ 12,000 ఇంట్రెస్ట్. ఈ 12,000 ఇంట్రెస్ట్ అనేది హౌస్ ప్రాపర్టీలో డిడక్షన్స్ సెక్షన్ 24 ప్రకారం ఇది డిడక్షన్కి ఎలిజిబిలిటీ ఉంది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ 20,000. కంప్యూట్ టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2024-25. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ శాలరీ నుంచి అదర్ సోర్సెస్ వరకు. ఫస్ట్ శాలరీ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ క్యాలిక్యులేట్ చేద్దాం. బేసిక్ పే 35,000 అన్నాడు కాబట్టి 4,25,000. కంట్రిబ్యూషన్ టు SPF, ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ టు SPF ఎగ్జెంప్టెడ్, ముందే డిస్కస్ చేసాం. అలవెన్సెస్ ఏమున్నాయి? డియర్నెస్ అలవెన్స్ 15,800 పర్ ఇయర్కి
1,89,600. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 6,000. ఎడ్యుకేషనల్ అలవెన్స్ 12,000 వస్తే దానిలో ఎగ్జెంప్టెడ్ 1,200 కాబట్టి 10,800 ట్యాక్సిబుల్. సో టోటల్ అలవెన్సెస్ ఎంత 2,06,400. పర్క్ విజిట్స్ ఏమున్నాయి, ల్యాప్టాప్ ముందే డిస్కస్ చేసాం ఎగ్జెంప్టెడ్. కార్ ఫెసిలిటీ వాల్యూ ఎంత 1,800 కాబట్టి పర్ ఇయర్కి 21,800. డ్రైవర్ శాలరీ ఎంత 900 పర్ ఇయర్కి 10,800. సో టోటల్ కార్ ఫెసిలిటీ 32,400. నెక్స్ట్ గిఫ్ట్ ఇచ్చాడు కదా, ఏంటి సిల్వర్ ఆర్టికల్స్ 11,000 అయితే దానిలో ఎగ్జెంప్టెడ్ 5,000, రిమైనింగ్ 6,000 ఇస్ ట్యాక్సిబుల్. క్లబ్ మెంబర్షిప్ 13,800. సో టోటల్ పర్క్ విజిట్స్ ఎంత 52,200. దీని నుంచి మనం డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16లో ఉన్న 3 డిడక్షన్స్ డిడక్ట్ చేస్తాం. ఫస్ట్ స్టాండర్డ్ 50,000, ఇది మనకు తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 3 కండిషన్స్ ఉన్నాయి, ఇవి మనకు తెలిసి ఏంటి, ఒకటి 5,000 స్టాట్యూటరీ లిమిట్, 1/5 ఆఫ్ శాలరీ. ఇక్కడ శాలరీ అంటే ఏంటి, ఇది మాత్రమే శాలరీ అంటే బేసిక్ పే మాత్రమే 4,20,000. ఈ 4,20,000లో 1/5 84,000 వచ్చింది. యాక్చువల్ రిసీవ్డ్ 6,000. లీస్ట్ ఎంత 5,000 కాబట్టి అది ఎగ్జెంప్టెడ్. ప్రొఫెషనల్ ట్యాక్స్ 3,200 పే చేశారు కాబట్టి అది కూడా డిడక్షన్స్కి ఎలిజిబిలిటీ వచ్చింది. ప్రొఫెషనల్ ట్యాక్స్ అంత ఇచ్చినప్పటికీ కూడా అది ఫుల్లీ డిడక్టబుల్. టోటల్ ఇన్కమ్ ఎంత అంటే మనకి ఈ అమౌంట్స్ నుంచి అంటే 4,20,000, 2,06,400, 52,200 నుంచి 58,200 డిడక్ట్ చేస్తే 6,20,400 వచ్చింది. ఇది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఓకే, దాని నుంచి ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం, కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి. ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనమాట. ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ 6,20,400. ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నిల్, ఏం అమౌంట్ లేదు కదా, క్వశ్చన్లో ఇవ్వలేదు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ మనకు క్వశ్చన్లో ఇచ్చింది, ఎక్కడ ఇచ్చాడు, రీపేమెంట్ ఆఫ్ హౌస్ లోన్ 72,000 అయితే ఇంట్రెస్ట్ అనేది 12,000 అన్నాడు, అది ఎగ్జెంప్టెడ్ అనమాట. సో డిడక్ట్ చేస్తే 12,000 మైనస్ వచ్చింది. ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ నిల్ ఇవ్వలేదు. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ప్రొఫెషన్ అది కూడా ఇవ్వలేదు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ 20,000 ఇచ్చాడు. మనకి ఈ అమౌంట్స్ నుంచి గ్రాస్ టోటల్ ఇన్కమ్ 6,28,400 వచ్చింది. గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి డిడక్షన్స్ ఏటీసీ నుంచి ఏటీయూ వరకు ఉన్నాయి, డిడక్ట్ చేస్తాం. ఓకే, ఏముంది, ఏటీసీ కంట్రిబ్యూషన్ టు ఎస్పీఎఫ్ మనం ముందే డిస్కస్ చేసాం కదా, సో ఇది ఎగ్జెంప్టెడ్. 42,000 4,20,000 మీద 10% చేస్తే 42,000 వచ్చింది, ఇది డిడక్టబుల్. ఎంత 6,20,400 నుంచి 12,000 42,000 డిడక్ట్ చేస్తే మనకి టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 5,86,400 వచ్చింది. మనం నెక్స్ట్ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేద్దాం. టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత 5,86,400. క్లియరా? దీనిలో మనకి ట్యాక్స్ రేట్స్ ప్రకారం ఎంత అమౌంట్ పడుద్ది అనేది, ఎంత ట్యాక్సిబుల్ అమౌంట్ పడుద్ది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అప్ టు 2,50,000 ట్యాక్స్ లేదు, ఇది మన అందరికీ తెలుసు. 2,50,000 నుంచి 5 lakhs డిఫరెన్స్ ఎంత 2,50,000 కాబట్టి 2,50,000 మీద 5% క్యాలిక్యులేట్ చేస్తే 12,500 వచ్చింది. 5 lakhs నుంచి 10 lakhs వరకు 20% క్యాలిక్యులేట్ చేయాలి. మనకి 5 lakhs అబోవ్ ఎంత అమౌంట్ ఉంది అంటే 5 lakhs వరకు 12,500 వచ్చింది. రిమైనింగ్ ఎంత 86,400 కదా, దాని మీదే 20% క్యాలిక్యులేట్ చేస్తే 17,280 వచ్చింది. సో టోటల్ ట్యాక్స్ ఎంత 29,780. దీని మీద 4% ఎడ్యుకేషన్ సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన అమౌంట్ 1,191.2 పైసా. సో టోటల్ ట్యాక్స్ ఎంత అంటే 30,971.2 పైసా. సో ఈ టోటల్ ట్యాక్స్ నుంచి అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ 20,000, టీడీఎస్ 18,000 డిడక్ట్ చేస్తే మనకి 7,028 రూపీస్.8 పైసా గవర్నమెంట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ రావాలి. లెస్ చేయాల్సిన అమౌంట్ తక్కువ ఉంటే అప్పుడు ఎంత ట్యాక్స్ కట్టాలో వస్తుంది. మనకి ట్యాక్స్ ఎక్కువ కట్టాడు కదా, 38,000 ట్యాక్స్ కట్టాడు, కానీ యాక్చువల్గా ఎంత కట్టాలి 30,971 కట్టాలి. కాబట్టి రిమైనింగ్ 7,028 రూపీస్.8 పైసా గవర్నమెంట్ నుంచి రిఫండ్ వస్తుంది. సో ఈ క్వశ్చన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మరో క్లాస్లో ఇంకొక డిఫరెంట్ టాపిక్తో మనం కలుద్దాం. బాయ్.